ఎవరు లేరేంటి? లొకేషన్ ఇదే చూపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు లేరేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరైనా ఉన్నారా సార్? ఎవరూ రావట్లేదుగా, ఫోన్ చేద్దాం. ప్రభాస్, ఏం రామలక్ష్మి అలా చూస్తున్నావు? స్పాన్సర్షిప్ కోసం వస్తే ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నాడేంటానా? అదంతా ఫేక్. సిమ్ మార్చి ఫోన్ చేసింది నేనే. జైల్లో చిప్పకూడు తినాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇలా స్ట్రైట్ గా అడిగే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం రామలక్ష్మి. ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి నన్ను బెయిల్ మీద విడిపించిన అస్మిత అంటే కూడా నా గౌరవం. అస్మిత? అవును. ఎలాగూ నీ జీవితం బుగ్గిపాలవుతున్నప్పుడు ఈ ప్లాన్లో పాలు పంచుకున్న తన గురించి చెప్పాల్సిందే కదా. ఎందుకంటే తన బతుకు మీద నువ్వు గట్టి దెబ్బ కొట్టావంట కదా. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి నన్ను జైలుకు పంపించిన మీ నాన్న పరువు పోతుంది. తలుపులు వేసుకుని ఏం చేస్తున్నారు లోపల? బయటికి రండి, బయటికి రండి, బయటికి రండి. ఎవరవయ్యా నువ్వు? ఆఫీస్ పని మీద వస్తే లోపల ఏం చేస్తున్నావయ్యా? నీకెందుకురా ముసలోడా? నీకెందుకు అంటావేంట్రా? లోపల ఏం చేస్తున్నావు? ఎవరిని? అదే మీ దేవుడు ఊరి పెద్ద అని చెప్పుకునే రఘురామ్ గారి అమ్మాయిని. ఎంత పనిచేసావురా? రఘురామ్ కూతురునే నువ్వు మనిషివా దున్నపోతివా? ఏంట్రా? కదా చెప్పు. ఆగండి, ఆగండి. ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? ఏం జరిగిందో మా నోటితో మేము చెప్పలేమయ్యా. ఏం జరిగిందో ఎవరూ చెప్పకుండా మౌనంగా ఉండిపోతే మన ఊరి పెద్దలకు తెలియాలి కదా. సరే, నా నోటితోనే చెప్తాను, విని తరించండి రఘురామ్ గారు. మీ ముద్దుల కూతుర్ని
ఏం జరుగుతుందో ఏమో. ఏంట్రా ఏం బాగుతున్నావు? అన్నయ్య, ఆద్య, ఇదేంటి